దేవునికి స్తోత్రం. చప్పటి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 116వ కీర్తన 12వ వాక్యం అనుకుంటా, చూడండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటినీ నేను ఆయనకు ఏమి చెల్లించదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమును నేను ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులను చెల్లించదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను. ఇంకా చాలు చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడ చెల్లిస్తారంట? యెహోవా తన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను. ఎంత మంచి. ఇంకేమంటాడు? నేను యెహోవాకు నా మొక్కుబడులను చెల్లించదను. యెహోవా స్తుతింపబడును, యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. యెహోవాకు నా మొక్కుబడులను చెల్లించు. ఎందుకయ్యా? ఆయన చేసిన ఉపకారము. హల్లెలూయా. ఎవరు చేసిన ఉపకారం? యేసు చేసిన ఉపకారాలు. దేన్ని నేను మనకు ఇంకొక వాక్యం చూపిస్తాను, గమనించండి. యేసయ్య చేసిన ఉపకారాలు మర్చిపోకూడదు. నీ మొక్కుబడులను మర్చిపోకూడదు. అది ఆయన సన్నిధిలోనే చెల్లించాలి. ఎవరి సన్నిధిలో? మొక్కుబడులు దేవుని సన్నిధిలోనే మనం చెల్లించాలి. తన ప్రజల ఎదుటనే చెల్లించాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎక్కడ చెల్లించాలంటే ఆయన ప్రజల ఎదుటనే చెల్లించాలి. మొక్కుబడులు ఆలస్యము చేయకూడదండి. ఏం చేయకూడదు? మొక్కుబడులు ఆలస్యము చేయకూడదు. చేయకయ్యాలంటే తన ప్రజల ఎదుటినే, దేవుని ఎదుటి తన మొక్కుబడులను చెల్లించాలి. ఇంకొక మాట చెప్తాను. ఆయన చేసిన ఉపకారంలో దేనిని నువ్వు మరవద్దు. నేను ఒక ప్రశ్న వేస్తాను మీకు. అసలు యేసుక్రీస్తు పోయిన సంవత్సరం అంతా మీకు ఏం ఉపకారం చేస్తుంటాడు? ఏం చేశాడు చెప్పండి? హల్లెలూయా. ఎంతగా మీకు మేలు చేశాడంట, చేయలేదంటారా? బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 103వ కీర్తన చూడండి. మీరు బాగా వినాలి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగము లోపలున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా, ఓ నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని నీవు మరుస్తున్నావా, లేకుండా మరొక నడుతున్నావా? హల్లెలూయా. నాకు కొంతమంది ఫోన్ చేస్తారు. అది గారండి, సమస్య వచ్చింది పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అయ్యా, పెద్ద శోధన అయ్యా, పెద్ద ఇబ్బంది అయ్యా, పెద్ద కష్టం అయ్యా అంటారు. సరేలేమ్మా నేను ప్రార్థన చేస్తాలే బాబు, నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేస్తాను. మొత్తానికి దేవుడు ఆ శోధన నుంచి ప్రభు విడిపిస్తాడు. విడిపించిన తర్వాత బాబు ప్రార్థనకు రా, వచ్చేస్తున్నా రాడు. అమ్మా ప్రార్థనకమ్మా, అయ్యో వస్తున్నా చేయలేదు, చేసేది. అంటే ఎలాంటి వాళ్ళంటే కృతజ్ఞత లేని జనాంగం. ఏం జనాంగం చెప్పండి? కృతజ్ఞత లేని జనాంగం. ఎవరైనా గ్లాస్ నీళ్ళు ఇచ్చారనుకోండి, ఏం చేస్తారమ్మా? గ్లాస్ నీళ్ళు తాగుతారు. చాలా థ్యాంక్స్ అండి, గ్లాస్ నీళ్ళు దక్కి ఇచ్చారు అంటారు. ఇంకొక మాట, ఎవరన్నా బాగా ఆకలి ఉంటే, ఆకలి మీద ఎవరైనా ఇంటికి పోయినప్పుడు వాళ్ళు భోజనం పెడితే ఏమంటారు మీరు? ఇప్పుడు మీరు బాగా ఆకలితో ఉన్నారు, మీరు బాగా ఆకలితో ఉన్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళారు, బాగా ఆకలి అవుతుంది, ఆమె గమనించి అమ్మా మీరు అడక్క ముందు మీకు చక్కగా కడుపుండి అన్నం పెంచింది అనుకోండి, ఏమంటారు? చాలా జాగ్రత్తగా పెంచుకున్న థ్యాంక్స్, నా ఆకలి పద్ధతిని గ్రహించి నాకు అన్నం పెంచారు.
నీ ఉపకారానికి నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రతిపకారము చేస్తాను. మనసులో ఏం పెట్టుకుంటారు? ఎక్కడ కంటి అన్నం పెట్టింది, ఏం పెట్టింది? ఇంటికి పోయినప్పుడు నాకు భోజనం పెట్టింది. ఆమెకు నాకు చేసినట్లుగా నాకు ఆమె కొంచెం చేసింది, నేను ఆమెకి ఎప్పుడన్నా రెండంతలు నేను ఆమెకి చెయ్యాలి అనుకుంటా. అనుకో ఉన్నారు, ఎంత కావాలంటే వాళ్ళు లేదు. ఎవరు తిని ఎక్కొచ్చేటోళ్ళు ఉన్నారా? ఏమా కొంతమంది పోయి తినడం తప్ప పెట్టుడు తెలియదు. ఏం తెలియదు చెప్పండి? తినడం తప్ప పెట్టడము చేత కదా కొంతమందికి. అలాంటి వారు దేవుని పిల్లలు కానే కాదు. హల్లెలూయా. నిద్ర వస్తున్నాయా? నిద్ర వచ్చేవాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎంత చక్కగా అర్థం చెప్తే మీరు ఎందుకు చెప్తారు? ఎవరికి చెప్పైతే ఏదో చెప్పారు, నేను అర్థమైతే చెప్తాను కదా, అందుకే మీరు చెప్పట్లేదు. నిద్ర వచ్చినా చెప్పరు. యేసయ్యకు స్తోత్రం. చూడండి, ఎవరైనా ఏదైనా చిన్న మేలు చేస్తే దానికి వల్ల మనం తిరిగి మేలు చేయాలని ఎంతో ఆతృత పడతారు. ఎవరైనా మనకు సహాయం చేశారనుకోండి, అప్పుడు మనకేమనిపించింది? ఖచ్చితంగా నేను వాళ్ళకి సహాయమో చేయాలి అని ఆతృత ఉన్నది. ప్రభా ఆమె నాకు సహాయం చేసింది, నేను ఏదో కూడా చేయాలయ్యా, ఆమెకు సహాయం చేసేలాగా నాకు సహాయం చేయాలయ్యా, వీళ్ళు ఆతృత పడుతూ ఉంటారు. రైట్? అబద్ధమా నిజమా? చెప్పండి చెప్పండి, అబద్ధం నిజమా? ఒక మనిషికే నువ్వు ఒకటి చేస్తే తిరిగి చేయాలని ఆశపడతావే, దేవుడు ఇన్ని నీ జీవితంలో చేస్తే నువ్వు ఎంత ఆశపడాలి దేవునికి మేలు చేయాలని, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని, దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలని. అసలు నాకు ఏం చేశాడయ్యా మేలు నువ్వు అంటావు? కింద చదవండి, చూడండి కిందకి. నీ ఒక్కొక్కడిగా చెప్తాను వినండి. ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు. ఏం చేశాడంట? ఏం చేశాడమ్మా? క్షమించాడా తొక్కేశాడా? ఇప్పుడు ఆయన క్షమించకపోతే మీరు చెప్పండి, ఎట్లుంటుంది కథ? చెప్పాలి, మీరు చెప్పాలి. క్షమించబట్టి ఇట్టున్నామా, క్షమించకపోతే ఇట్టున్నామా? ఏం క్షమించాడు? మన పాపములు దోషములని ఆయనే 5 సంవత్సరాలు అంతా క్షమిస్తూ కనికరించి కాపాడుతూ వచ్చాడు. ఆయన క్షమించకపోతేనే మన మాటలకి, మన క్రియలకి, మన పద్ధతులకి, మన ప్రవర్తనకి అతను సెలవివ్వగా తుఫాను పుట్టెను అని రాయబడి. ఇంకో చోట ఏం రాయబడి తెలుసా? గాయపరచువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే. లాగా ఒకటి ఇచ్చాడు అనుకో, గిరగిర తిరిగి అట్టబడుకుంటాడు. ఆయన క్షమించాడు కనుకనే మరొక అవకాశాన్ని ఇచ్చాడు. అవునా కదా చెప్పండి? ఆయన క్షమించబట్టే మనకు మరొక అవకాశాన్ని ఇచ్చాడు. ఏం క్షమించాడంట? ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు. ఆయన క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. అంటే నీకు కలిగిన ప్రతి సందిగ్ధత, నీకు కలిగిన ప్రతి సమస్య, నీకు కలిగిన ప్రతి ఇబ్బందులు ఆయన సమకూర్చాడు, సంకటించాడంట, కుదుర్చువాడంట. అయ్యో ఈ బాధ వచ్చింది, అయ్యో బాధ వచ్చింది, అయ్యో ఈ కష్టం వచ్చిందంటే అటున్నిటిని దేవుడు ఏం చేశాడంట? కుదించాడంట. కుదించి దగ్గరికి కంగారు పడు, నేనున్నాను, నీ బాధను తీర్చింది, నీ సంఘటన, నీ ఆలోచనలు, నీ తలపులు, నీ కష్టాలు, నీ బాధలు, నీ కావల, నీ గజిబిజిని అంతా నేనేం చేస్తాను? కుదురుగా చేశాడా చేయలేదా? కుదురుగా చేయలేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదో నిరాశగా నీ చూపులో కూర్చున్నారు. ఎందుకంటే కూర్చున్నారు? నిద్ర వస్తుందా? ఆకలి అవుతుందా? తినొచ్చారా? ఎంతమంది తిన్నారు చెప్పండి? ఏదో ఒకటి తినకుండా ఉంటారుగా, తిన్నారా? ఏదో ఒకటి చేయొద్దండి. మొత్తం ఏం తిన్నారు? తిన్నారా? ఒకరు పూరి అంటున్నారు. ఏంటి? పూరి. పూరి. ఇంకొంతమంది ఇడ్లీ, ఇంకొంతమంది దోశ, ఇంకొంతమంది అన్నము. కదా? ఎంత కొడుకున్నారా? అన్నం వండుకున్నారు ఎవరన్నా? హలో, ఎవరు ఉండారు అన్నం? అన్నం ఉండారు భార్యలో ఎందుకు వండుతారంటే కుంకుమలు ఆడుతుంటేదా? చర్చి పక్కన గుమ్మలు ఆడుతూ ఉంటే ఇక మన ఇంటికాడ ఉంటుంది. ఇంకా యేసయ్యకు స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం.
సంకటములనే కుదిర్చాడు. మీకు మళ్ళా చెప్తాను. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములను సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాలని దేనిని నీవు మరవకు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా అనకూడని మాట్లాడండి అన్నారా? ఎప్పుడైనా మీరు ఎవరు పేరు చెప్పకండి, కానీ ఇలా పలాని సంవత్సరం కానీ పలాని నెల కానీ పలాని వారంలో కానీ ఒక ఆమె నన్ను అనకూడని మాట్లాడింది అయ్యా అన్నవా? ఎవరు ఉన్నారో చేయొద్దండి. ఎన్ని రోజులు అవుతుందమ్మా? పేర్లు చెప్పద్దు. ఎన్ని రోజులు అవుతుంది? 7 నెలల అమ్మాయి 7 నెలలు. ఎవరు ఒక మాట అన్నారండి, 7 నెలలు. మీరు ఎవరన్నా చెప్పండి. మీకెవరు తిట్టినట్టు కానీ అన్నట్టు కానీ, ఒక మాట తిట్టినట్టు కానీ, ఒక గొడవ పెట్టినట్టు కానీ, ఏదైనా అన్నట్టు కానీ ఇంతవరకు ఎవరు లేరా? ఎప్పటికీ అట్లాంటి సందర్భం జరగలేదా? మరి ఇందాక నేను ఇంగ్లీష్లో, తెలుగులో, తమిళ, గుజరాతీ చెప్పట్లేదుగా, అచ్చ తెలుగుతో చెప్తాను. హల్లెలూయా. ఎవరో ఒకరు ఏదో ఒకటి అని ఉంటారు కదా, ఏదో సందర్భంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఏదో ఒకటి అయి ఉంటుంది కదా, అది చెప్తున్నా. అని ఉన్నారా, అని ఉంటారా, అని ఉండదా అన్న వాళ్ళకి ఒక్కొక్కరు చెప్పండి. ఎన్ని రోజులు అయింది మీకు జరిగిన సందర్భం? ఎన్ని రోజులు అయిందని అడుగుతున్నా. ఒకరికి సంవత్సరము, ఒకరికి 9 నెలలు, ఒకరికి 8 నెలలు, ఒకరికి 5 సంవత్సరాలు, ఒకరికి 2 సంవత్సరాలు, ఒకరికి 3 సంవత్సరాలు, ఒకరికి 4 సంవత్సరాలు. అది పొరపాటున ఇప్పుడు కూడా మీరు మర్చిపోవాలి. ఏం చేయాలా? అలా చెప్పండి. ఇప్పుడు 7 నెలలు అయిందంట. ఎన్ని నెలలు? 7 నెలలు. ఒక అనబట్టి ఒక మాట 7 నెలలు కూడా ఇప్పుడు అమ్మాయి ఆ మాట మర్చిపోవాలి. జ్ఞాపకం ఉంది. ఇలాంటి అయితే ఎన్నైనా మనం జ్ఞాపకం పెట్టుకుంటాము, కానీ ఏమా ఇలాంటి 100 అయినా సరే 10 సంవత్సరాలైనా ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. అవునా? ఏం లేదు, ఎవరు అన్నాడు వాళ్ళు చెప్పారు, టక్కడక చెప్పేశారు కొంతమంది కదా. కొంతమందికి ఏమో ఈ పాస్టర్ గారు ఏదో వెనక్కి పెడతాడు బాబోయ్ అని కొంతమంది సైలెంట్ గా ఉండిపోయారు. చూసారా? అలాంటి అయితే ఎన్నైనా జ్ఞాపకాలకు ఉంటాయి, కానీ ఈ ఉపకారాలు, ఎవరి ఉపకారాలు? యేసుక్రీస్తు చేసిన ఉపకారాలు మటుకు గుర్తుకే ఉండవు, జ్ఞాపకం ఉండదు. దానికి కృతజ్ఞత కలిగి ఉండే ఆలోచనలే ప్రజలకి ఉండదు. అవి జ్ఞాపకం పెట్టుకోమనండి. అయ్యి అసలు 10 సంవత్సరాలకు ఎప్పుడు బయటపడుతుంది తెలుసా? ఈ మధ్య నువ్వు పెళ్లి జరుగుతుంటే ఒక పెళ్లి పోయా ఏనాడు బాగా దేవుడు స్వాతంత్రం. ఈ మధ్య నాకు పెళ్లి పిలిచారు, వాక్యం చెప్పారు, పెళ్లి చేయాలి కదా. పాపం ప్రేమతో పిలిచారు కదా, వాక్యం చెప్పి పెళ్లి చేసి వద్దాం పోయా. పెళ్లి అడగడిగా జరుగుతూ ఉంది. పోయి కూర్చున్నాము. మొత్తానికి స్టేజ్ ఇది అంతా కట్టారు, అంతా చేశారు, కూర్చోబెట్టారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. పెళ్లి అయిపోయింది, వాక్యం చెప్పేసాం, పెళ్లి జరిగించేసాం, పెళ్లి అయిపోయింది. ఆ పెళ్లిలోకి చుట్టాలు చాలా మంది వచ్చారు. పెళ్లిలోకి ఎప్పుడంతా చుట్టాలు? పెళ్లి రోజే వచ్చేది, గుర్తుపెట్టుకుని బాగా. అని మీకు తెలియదు ఏముందండి, పెళ్లి చుట్టాలు వచ్చారు. ఎప్పుడో ఒక 10 సంవత్సరాల కింద, 5 సంవత్సరాల కింద ఎవడో ఒకరిని కొట్టాడంట, ఒక తిట్టు తిట్టాడంట. ఇప్పుడు పెళ్ళి 100 వచ్చాడు, వాడు ఒక్కడే వచ్చాడు. ఎలా ఇంకెవరయ్యాలని మా చేతికి ఆ పెళ్లి నేను కూడా ఉన్నా. బాబు ఇది పెళ్లి అనుకున్నారా, ఏమనుకున్నారు అన్నది. మరి పెళ్లి ఉంది కానీ గొడవ, పెళ్లికి వచ్చిన వాళ్ళదే గొడవ. ఎవరికే? ఈ పెళ్లికి 20 మంది 100 మంది అందరూ కొంటారు కనుక 20 సంవత్సరాల 10 సంవత్సరాల కింద గొడవ తించి దెబ్బ కొట్టిందంత ఈ కడుపులు పెట్టుకుని ఈ పెళ్లిలోనే వేసారు. ఏంటి బాబా వచ్చాడు అన్నా, ఆ రోజు నన్ను కొట్టాడు వచ్చాడు. 50 వేలు వంటకు పోయినారు, వాళ్ళు ఎత్తుకు పోయినారు అనుకోండి, పని చేయకపోతే నీ మీద మాట్లాడా అంటాడు. నేను ఒప్పుకోను. అరే ఎడకాక కోపడ కాకుండా మాట్లాడగలను కదా, మాట్లాడకి ఏ సైతం అని గొడవ అయితే పోయినా. అయ్యా బాబు ఇది పెళ్లి నాయన, ఇట్టే నేను పెళ్లిని పాప పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్ళి అయింది, కాస్త భోజనాలు పెట్టుకుంటున్నారు.
మీరు ఈ పెళ్లిలో గొడవ చేస్తే వాళ్ళు అప్సెట్ అవుతారు, బాధపడతారు కదా. అయినా మీ కొట్లాట పంచాలు ఉంటే ఎక్కడైనా చూసుకో. లేదు పాస్ గారు ఇప్పుడే మా వాళ్ళందరూ వచ్చాడంట. ఎవరు వచ్చారంట? ఇప్పుడే మా వాళ్ళందరూ వచ్చారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇప్పుడే మా వాళ్ళు వచ్చారు, వీడు ఒక్కడే దొరికాడు అంటగా. అప్పుడు నన్ను ఒక్కనే వచ్చాడు. ఎన్ని రోజులు అయింది బాబు? 5 2 ఒక 5 ఏళ్ళు. ప్రతి పెళ్లికి వీళ్ళాడుతున్నవాడు ఈ పెళ్లికి మాత్రమే వచ్చాడు. దేవుని స్తోత్రం. ప్రతి పెళ్లికి వీళ్ళాడుతున్నామండి. ఇప్పుడు 3 4 పెళ్లి 3 సంవత్సరాల ముందు పెళ్లి మీద కాండ్రాలో ఉన్నాను. నేను వస్తానని తిరిగితో తప్పించడం తిరిగాడు. ఇక్కడ తిరిగాడు అయ్యారు. మరి బాబు నీకు దొరకడం కాదు, ఇక్కడ పెళ్లి కంగారు అయిపోతే అంత నష్టం అయిపోతుంది. పాపం వాళ్ళు తినే అన్నం ఖరాబ్ అయిపోతుంది. వీళ్ళు కొట్టుకున్న కొట్టుకుంటా ఈ తినే వాళ్ళకు ఆ తినేటో నోట్లు బట్టి కొట్టేస్తారు. ఇటు తప్ప వాడి మీద పడ, అటు తప్ప ఇంటి మీద పడ, చివరిపై ఆ కుర్చీలు మొదలు కొట్ట, ఆ గిన్నెలు మొదలు కొట్ట, చివరిపై అన్నం తీసుకెళ్ళి బాగు బొల్లియా ఇవన్నీ చేస్తారు. చూడండి, కడుపులో పెట్టుకుంటే ఎంత కష్టాలు అవుతుంది చూసారా. ఎవరికి బాధ ఉంటుంది, ఎవరికి ఆ పెదవుల పని అయిపోతుంది. బాబు ఏసైకి స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. వ్యర్థమైన మనసులో పెట్టుకోవద్దు. ఏది పెట్టుకోవాలా? యేసయ్య చేసిన, చూసారా, ఆయన చేసిన ఉపకారాలు దేనిని నీవో అంటే చెత్తపడేయండి, ఎందుకు వేస్ట్ మర్చిపోవాలి. ఏది మర్చిపోకూడదు? ప్రభు చేసిన ఉపకారాలు మరొకడు. యాక్సిడెంట్లో చేర్పించాడు, అపాయంలో చేర్పించాడు, అనారోగ్యంలో చేర్పించాడు, తెగుళ్ళలో చేర్పించాడు, ప్రతి శోధనలో చేర్పించాడు. ఇదిగో ఇన్ని కష్టబాధల్లో చేర్పించి మరొక సంవత్సరంలో మొదటి దినాలను నిలబెట్టాడంటే అస్సలు మనం కృతజ్ఞత మర్చిపోకూడదు. హల్లెలూయా. మరి ఇంకేం చేసావయ్యా? చూడండి, మీరు చూడండి. ఏం చేశాడంట? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అంటే ఇడిపించాడా లేదండి సమాధి నుంచి ప్రాణాన్ని? ఇటు 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 చూడండి. ఎంతమంది అనుకుంటారు నా దేవుడు నన్ను సమాధిలో నుంచి విడిపించాడని నా చేయడానికి? పోయిన సంవత్సరం అంట నా ప్రభు సమాధిలోనికి వెళ్ళకుండా నా దేవుడు సమాధి నుంచి నన్ను విడిపించాడు. నమ్ముతున్నారా అందరూ? కరెక్ట్ చెప్పండి. మన ఏదో కంటకు భయపడకండి, ఉన్నదన్నట్టు చెప్పండి. ఎవరు విడిపించారు? దేవుడే సమాధిలోనికి వెళ్ళకుండా మన ప్రాణాన్ని మోచించిన దేవుడు అండి. అది బయటికి వెళ్తామంటే భయం. ఏ వైరస్ వచ్చిందో ఏది మేము చేస్తుందని భయం. ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని అపాయాలు, ఎన్ని ఇబ్బందులు నా ప్రభుత్వం చెయ్యే. అందుకంటే సమాధిలో నుండి నీ ప్రాణాన్ని ఆయనే విమోచించాడు. అందుకు నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారాలను మరవద్దు. మరొకటి నా ప్రాణమా మరవద్దు. ఏం చేయదంట? ప్రాణమా యేసయ్య చేసిన మేలులు మరొకే నా ప్రాణం అంటాడు. హల్లెలూయా. ఒక ఆయన ప్రాణానికి ఏమేమో ఇట్లా చెప్తున్నాడు, ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన చెప్పాడు చెప్పండి, మీ అందరూ తెలిసే ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏమైతేనేమో నా ప్రాణమా యెహోవాను కీర్తనకారుడు దావీదు. ఇంకో చోట ఏం రాయబడింది కొత్త నిబంధనలో? నా ప్రాణమా, చెప్పండి మీరే, నా ప్రాణమా కాదు విధిగా మాట సేమ్ ప్రాణం. ఇప్పుడు ఏమేమో దావీదేమో నా ప్రాణమా యెహోవాను సన్నతించు ఆయన చేసిన ఉపకారం మరవద్దని. ఇక్కడ ఏం చెప్తాడు? ఒక ఆయన ఏం చెప్తాడు కొత్త నిబంధనలో? నా ప్రాణమా తినుము, అట్టుండాలి మాటలు. నా ప్రాణమా తినుము, త్రాగము, సుఖించుము. ఈ జీవిత కాలం అంతా తిన్నాను తరగని ధనము సమృద్ధిగా ధాన్యము నీ కొరకు నేను సమకూర్చాని నా ప్రాణమా అన్నాడు. ఆ రాత్రి పండుకొని ఉంటే మంచనంగా యేసుప్రభువు అన్నాడు, ఓరే ఎరివాడా ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాడు. ఇదంతా ఉంది. ఇదంతా ఎవందిరా? ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? దేవుడే. బిడ్డ ఇక మరలిరా, ఆ బియ్యం తినేవాళ్ళు తింటారు లేదా బిడ్డ? ఆ ధాన్యం, ఆ ధనం, ఆస్తి అంతా మంచాలు వేసుకుని గోడలు కట్టుకుని అడిగించి పడుకున్నావే, నువ్వు తినడానికి నీకు అర్హత లేదు, వేరే వాళ్ళు ఉన్నారు లేదా? ఎందుకంటే అది నిన్నిచ్చాను, నాకు కృతజ్ఞత కలిగి నువ్వు లేవు.
నేనిచ్చాను నా కృతజ్ఞత కలిగిన బ్రతకట్లా. అప్పటి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని నీ దేహం గురించి అయినను నీ ప్రాణం గురించి చింత పడవద్దు. మొట్టమొదటిగా నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతకాలి. నీతిని, రాజ్యాన్ని వెతుకు. దేవునికి స్తోత్రం. నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి, కృతజ్ఞతగా బ్రతకాలి. ఎందుకంటే ఆయన మన ప్రాణమును సమాధిలో నుండి విమోచించాడు. సమాధిలో నుండి మన ప్రాణాన్ని విడిపించాడు, తప్పించాడు ఆయన. అందుకు మనం ఆయనకు కృతజ్ఞతలు కలిగి జీవించాలి. హల్లెలూయా. ఇంకా కీర్తన చదువు చూడండి గట్టిగా, జాగ్రత్తగా. ఏంటి అంట? కరుణ కటాక్షములో నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. హల్లెలూయా. ఆయన కరుణ కటాక్షం లేకపోతే మన పని ఏమైపోయింది? కరుణించే వాళ్ళు ఎవరు ఉన్నారా? కరుణించేనావాడు కనుపాపల కాపాడు, కునికేయడు ఏనాడు యేసు. నా పక్షము తానున్నాడు, నేనే నీ తోడన్నాడు, క్షేమము నేనెందుకు భయపడవలెను, సామాన్యుని వలెను. చాలండి. హల్లెలూయా. కరుణ కటాక్షం. ఎవరైనా మనం కరుణించారా? ఏమా ఎవరైనా మిమ్మల్ని పోయిన సంవత్సరం అంతా కరుణించారా? కటాక్షించారా? కిరీటంగా పెట్టారా? కరుణ కటాక్షం రెండు తీసుకొచ్చి ఎడబెట్టాడంట. ఒక కిరీటం చేసి కరుణను కటాక్షను రెండు ఒక కిరీటంగా చేసి తల మీద పెట్టేశారు. ఎంత గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. చూడండి, సమాధిలో చూపిస్తున్నాడు, కరుణా కటాక్షంతో మనల్ని కాపాడుతున్నాడు, కిరీటం పెడుతున్నాడు. మరి ఇంత గొప్ప దేవునికి మనం ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండట్లేదో నాకు అర్థం కాదు. ఎలా ఉండాలంట? కృతజ్ఞత కలిగి ఆయనను మనము స్తుతించాలి. మన ప్రాణానికి చెప్పుకోవాలి, నా ప్రాణమా యెహోవా అని. మరి ఇన్ని చేసిన దేవుడికి మనం ఎలా ఉండాలి చెప్పండి? కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. పాత జీవితం అంతా పాతి పెట్టబడాలి. ఏ జీవితం పాతి పెట్టబడాలి? పాత జీవితం అంతా పాత పెట్టబడి నీ దోషమును క్షమించాడు, నీ సంగతమును కుదిర్చాడు, సమాధి నుంచి నీ ప్రాణం విమోచించిన దేవుడు కనుక మళ్ళా నీకు ఒక సమయాన్ని, ఒక ఆయుష్ను, మళ్ళీ ఒక సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చి మన కొంత సంవత్సరం నిలబెట్టాడు కనుక ఇక నువ్వు పాపలన్నీ విడిచిపెట్టాలి. మన దేవుడు కరుణ కటాక్షం గలవాడు, మన దేవుడు నా పాపను క్షమిస్తాడు, దేవుడు సమాధిలో వచ్చి మళ్ళీ ఇడిపిస్తాడు అంటారు. వీలో లేదు. మళ్ళీ ఇడిపిస్తాడు, దేవుడు వదిలేస్తాడు, మనకు తెలియదు. ఆ మాట ఎక్కడ రాయబడింది తెలుసా? లోకాసువార్తలో ఉంటుంది. మీరు చూడండి, లోకాసువార్త చూడండి. మీ అందరూ తెలిసిన మాట అనుకోండి. లోకాసువార్త 13వ అధ్యాయం అనుకుంటా. దయచేసి శ్రద్ధగా వినండి. మీకు ఆకలి అవుతుంది, మాకు ఆకలి అవుతుంది. ఎవరు కంగారు పడద్దు, శుభ్రంగా అందరం తిందాం. దేవునికి స్తోత్రం. వచ్చిన రైట్. అంజూరపు చెట్టు కూడా నాటబడి ఉండదు. అతడు దానిలో ఉన్న పండులు వెతక వచ్చినప్పుడు ఏం లేవంటమ్మా? అందరూ తల పైకెత్తండి, తల పైకెత్తి చెప్పండి. చెట్టులో ఏం లేవు, అంజూరపు చెట్లు ఏం లేవు. తోట ఏమనంట చెట్టు పెట్టాడంట. తోటలో మధ్యలో అంజూరపు చెట్టు పెట్టాడంట. తోట మళ్ళీ చెప్పాడంట, నీళ్ళు పోయే అబ్బాయి, కాస్త ఎరువయ్యి, కాస్త జాగ్రత్తగా చెట్టును చూసుకో, ఇదిగో ఇది నాటించి నీళ్లు ఎరువేయమని చెప్పి ఒక తోటమాలని పెట్టి ఆ భూమి యజమానుడు వెళ్ళిపోయాడంట. కొంతకాలం అయినాక వచ్చాడంట. వస్తే ఆ చెట్టులో కాయలు వెతికాడంట. ఒక కాయన ఉందా, లేకపోతే ఒక పూతన్న ఉందా, ఒక పిండెన్న ఉందా ఎక్కితే అందులో కాతలేదు, పూతలేదు, పండ్లు ఏది లేదంట. ఈ యజమానుడు చూశాడు, తోట యజమానుడు చూసి, ఓయ్ తోటమాలే ఇక్కడ వచ్చాడు. చెప్పే యజమానుడు అన్నాడు, నేను 3 సంవత్సరాలబ్బా ఈ చెట్టుని ఎక్కబట్టి, 1 రోజు 2 రోజులు కాదు, ఎన్నేళ్ళు
3 ఏళ్ళు ఎదిగాను. ఎందుకంటే ఈ చెట్టు ఒక పూత కనపడట్లేదు, ఒక పిందె కనపడట్లేదు, ఒక పండు. ఈ భూమి ఉందే, ఈ చెట్టు పెట్టిన భూమి నిస్సారం అయిపోయింది, వ్యర్థమో అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెట్టు పెట్టిన ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ అంతా వేస్ట్ అయిపోయింది. తోటమాలి ఆ చెప్పు యజమాని నరికి అవతల పడేవాడు, వేస్ట్. మళ్ళీ ఒక చెట్టు తెచ్చింది అక్కడ పెడతాడు. ఏం పెడతాడు అంటాడు? మరొక చెట్టుని దాని దగ్గర వచ్చి నాటుతాడు. అదైనా ఫలాలు ఇస్తుంది. ఈ ఫలాలు అని ఈ చెట్టు నాకు అవసరమో లేదు. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలంట? 3 ఏళ్ళు. ఇక మన సర్వీస్ ఎంత చెప్పండి? మన సర్వీస్ ఏందమ్మా తెలీదా? మన సర్వీస్ అంటే మీకు అర్థం కాలేదమ్మా. యేసు ప్రభువుని నమ్ముకొని మన 5 సంవత్సరాలు. ఎన్ని ఏళ్ళు? ఆ చెట్టుకి 3 ఏళ్ళు అంట. ఈ చెట్టుకి ఎన్నేళ్ళు అవకాశం? ఫలాలు ఏమైనా కనపడుతున్నాయా? చిన్న పిందైనా లేకపోతే ఇంత పోతాయినా? ఆయన వచ్చి చూసినప్పుడు మనలో శ్రేష్టమైన ఆనందకరమైన మంచి ఫలములు దొరకాలి. ఫలాలు నేను చెట్టు ఎవరు ఉంచుకుంటారా? పూలు పుయ్యని చెట్టు ఎవరు ఉంచుతారా? ఇంతంత ఎరువు వేస్తున్నావు, ఇంతంత నీళ్ళు పెడుతున్నావు, ఇంతంత మందు కొడుతున్నావు, అన్ని చేస్తున్నావు, కానీ దానికి పువ్వే రాట్లా, మొగ్గే రాట్లా, ఇంత పండ్లే అయిపోతే ఏం చేస్తారు? నా కష్టం అంత వ్యర్థమో, ఖర్చు అంత వ్యర్థమో, తీసాయి దీన్ని పీకాములు పడేస్తే ఏ రోజు పెడతానన్నా అదెన్నో ఫలములు ఇచ్చుంది. మత్తయి సువార్తలో ఏం రాయబడింది తెలుసా? చూడండి, మత్తయి సువార్త మీ దగ్గర 3వ అధ్యాయం. దానికి దీనికి 2 చక్కనైన పొంతిక ఉంటుంది. పొంతిక అది 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 మరి జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. కొంతమంది ఏం అర్థం కాక బాధపడిపోతుంటారు. 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల ఏడులో ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి ఎక్కడెక్కడంట అక్కడ అగ్ని ఆరులో. మీరు చెప్పండి, ఇప్పుడు నరికేసి పచ్చి చెట్టు నరికేసి పక్కన పడేస్తారు, ఏమైంది చెప్పాలి మీరే? ఎండిపోయినాక ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తుంది? మనం ఆడికిచ్చేకాడికి ఆలోచన చెప్తున్నాను చూసారా? ఫస్ట్ అయితే నరికైతే పక్కన వేసి తిని అది ఎండిపోయాను అంటున్నారు, కానీ ఎండిపోయిన గంట ఎక్కడ పోతుంది చూసారా? పరక ఎక్కడికి వెళ్తుంది? పొయ్యిలో వెళ్తే బూడిద అయింది, అవునా కదా? కానీ పర్వత నరకలు బూడిది కాదు, కానీ అది ఇగో యుగాలు అలాగే కాలిపోతుంది కట్టె. హల్లెలూయా. ఎందుకయ్యా? ఫలములు కాదు. ఇక్కడ లోకాసువార్తలో 3 ఏళ్ళు. ఎన్నేళ్ళు? 3 ఏళ్ళు. మనకెన్నేళ్ళు? దేవుని స్తోత్రం. బాప్తిసంలో ఎన్నేళ్ళు? ఫలాలు ఉన్నాయా? ఫలాలు లేకపోయినా దేవుడు అసలు ఎందుకు కాపాడుతున్నాడు మరి చూడండి. మీరు అదే లోకాసువార్త చూడండి. అయితే వాడు అయ్యా నేను పరలోకం చుట్టూ త్రవ్వి ఇంకొంచెం వెలుగై మట్టుకు మరొక సంవత్సరం కూడా ఉండదు. లేని ఎడలా అది ఫలింపని ఎడలా నరికించి వేయమని అతనితో చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ యజమానుడు ఎవరు? తోటమాలి ఎవరు? చెప్పండి, మీరే చెప్పాలి. చెట్టు ఎవరు? యజమానుడు ఎవరు? తోటమాలి ఎవరు? పక్కన చెప్పండి. చెట్టు ఏమో విశ్వాసి, తోటమాలి ఎవరు? తోటమాలి దైవజనుడు, తోట యజమాని యేసు ప్రభువు. అందుకే కదా మరి 40 దినాలు ఉపవాసం ఉండి చేశారు పాస్టర్ గారు. ఎందుకు రాదు? ఎన్నమ్మా? 40 ఏళ్ళు, 40 దినాలు. దేవుడు మా సంఘాన్ని రక్షించండి, సంఘ బిడ్డల్ని సంఘంలో విశ్వాసం గుమ్మడిగా ఉండే మనిషి మొలకాయలాగైతే 40 దినాలు ఉపవాసం. అయ్యా నా బిడ్డలకు మంచి రక్షణ
కాపాడే ప్రభు. ఎందుకు ఆ మట్టిని ప్రజలకి వాళ్ళ ప్రయాణాలను తోడే కాపాడే ప్రభు. ఏ అపాయం వాళ్ళ కలగకుండా నువ్వు సహాయము చేయి ప్రభా. దూరం దూరం దేశాలు తిరుగుతుంటారు ప్రభు. పెద్ద పెద్ద లోయలు ఉన్నాయంట ప్రభు. గుట్ట దిక్కెళ్తారంట ప్రభు. అక్కడ పెద్ద లోయలు ఉంటాయంట ప్రభు. శ్రీపేత మునిగిపోతారంట ప్రభు. అడ్డాసులు అక్కడ కొట్టుకొని పోతారంట ప్రభు. ఎముకలు కూడా దొరకంటారు ప్రభు. అంత పెద్ద లోయలకి తిరుగుతున్నారు ప్రభు. పిల్లలు పని చేసుకుంటున్నారయ్యా. దయతో నా బిడ్డలే సంఘ బిడ్డలనేవో రక్షించి మారు మనసు నీ వరకు మారు మనసు తెచ్చేయండి. దయతో మరలా కనికరించు ప్రభు. యేసయ్యకి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కృతజ్ఞత ఏంటది? కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఎందుకయ్యా? ఆయన నేను బ్రతికిస్తున్నాడు. ఆయన మనలో నీకు ఒక సంవత్సరాన్ని ఏం చేస్తాం చెప్పండి? సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించి కరుణా కటాక్షం నీకు కిరీటంగా పెట్టి మరొక సంవత్సరం నీకు దయగా ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? మరలా నువ్వు పాపంలో జీవించాలని కాదు, మంచి ఫలములో వింటున్నారమ్మా, మంచి ఫలములో ఫలించాలి. ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో ఏబేలు గ్రంథం దయచేసి బైబిల్ తీసుకోండి. కొత్తదేం కాదు. 2:12 అందరూ తెలుసు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనవపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇది ప్రభువు యెహోవా వాక్కు. చెప్పలు కొట్టరే, కొట్టండి కొట్టండి. నిద్రపోదు కాక. హల్లెలూయా. ఎట్లా రావాలి? మనసు పూర్తిగా తిరిగి నూతన సంవత్సరంలో యేసయ్య యొద్దకు అడుగు కట్టాలి. హల్లెలూయా. నూతన బిడ్డగా అడుగు మళ్ళా నువ్వు దేవుళ్ళో పెట్టాలి. ఎందుకయ్యా? సమాధిలో నుండి దేవుడిని నీ ప్రాణాన్ని విమోచించాడు. నీ ప్రాణాన్ని కాపాడాడు. ఏ వైరస్, ఏ తెగులు, ఏ అపాయం రాకుండా దేవుడిని తప్పించాడు. నీ దోషమును క్షమించాడు. నిన్ను కనికరించి మరొక సంవత్సరం నీకు దేవుడు గిఫ్ట్ గా ఇస్తున్నాడు కనుక మనసు పూర్తిగా దేవుడి దగ్గరకు వచ్చి మంచి ఫలములో ఫలించాలి. ఏం ఫలాలు? లేదయ్యా ఈ సంవత్సరం నుండి మంచి ఫలాలు ఫలించాలంటూ అన్నావు అనుకో, ఏం వంచబడి ఉంటుందంట ఆ చెట్టుకి? మరి నేను అనేది కదమ్మా, నాకు గుస్సాగా చూడగలను. మరి ఎవరు చెప్తున్నారు? బాప్తిసం ఇచ్చు. ఎవరైనా బాప్తిసం ఇచ్చు. యోహాను రాజు కూడా గజగజ వలికిచ్చాడు. అక్కడ హెరోదు రాజు ఎవరు ఉంటారు ఆయన, రాజు పేరు ఏదో ఉంటుంది. ఆ రాజును కూడా ఏమన్నా తెలుసా? చూడండి, ఆ రాజు పేరు ఏదో ఉంటుంది చూడ ఒకసారి. ఆ రాజుని ఏమంటాడు తెలుసా? అన్నను చంపి వదిలిన అక్రమ సంబంధం పెట్టుకున్నవాడా, నువ్వు నాకు నీతి మాటలో చెప్తావేరా అంటాడు. అది ఆమె కడుపులో పెట్టుకొని ఎవరైనా హెరోదేనా యేసయ్యకి స్తోత్రం చెప్పండి. మరి రాజుకు కూడా భయపడినోడు కాదు. ఆ రాజుకు భయపడలే. ఒరే పాపం చేసేవాడు నువ్వు ఒక రాజు అంటరా, సొంత అన్నం చంపి అన్న భార్యని అక్కడ సంబంధం పెట్టుకున్నా దుర్మార్గుడు అంటాడు యోహాను. అది కడుపులో పెట్టుకొని ఏ రోజు పుట్టినరోజున తన కూతురు డ్యాన్స్ చేస్తే ఏం పేరు పెట్టేది ఉంది కదా, ఏం పేరు? హెరోదు కూతురు పేరు ఎవరా? చదువు చెప్తున్నారా చదువుకుంటారు? సొలోమి. ఏమో డ్యాన్స్ చేస్తావా? నాన్న ఏమన్నా తెలుసా? పుట్టినప్పుడు బిడ్డ పది బాగా డ్యాన్స్ చేస్తావు, నేను ఊగుతున్నా తాగి, నువ్వు కూడా పది ఎగిరావు. సబ్జెక్ట్ మారిపోతుంది కానీ ఏం చేస్తావు? దేవుడు స్తోత్రం కలిగి తాగి ఊగుతా ఉంటాడు నాన్న పుట్టినరోజు. కూతురు ఎగురుతా ఉంటుంది. ఆ తర్వాత తల్లి సైకెత్తుంది, మీ నాన్న నీకు ఇప్పుడు అడుగుతాడు, నన్ను అవమానపరిచాడే ఒక ఆయన ఉన్నాడే ఎవరైనా బాప్తిసం ఇచ్చు. తల నరికి పల్లెలు పెట్టి ఏం నరికి ఆయన తల నరికి నా పల్లెలు పెట్టమని చెప్పాను.
మా ఆయన్ని లేపేసి నేను మళ్ళీ షెడ్యూల్ చేసుకుంటే ఆయనకి ఏందన్న బాధ, ఎవరికి యాహానికి ఏందన్న బాధ, ఆయనకి అంత కడుపుమంట, అందుకు అది బతికుండదా ఆయన చావాలి అని చెప్పి కూతురు డ్యాన్స్ చేసిన తర్వాత వాళ్ళ నాన్న అంటాడు, రాజు బిడ్డ కోరుకు బిడ్డ నీకు ఏం కానిస్తాను, నా కొరకు బాగా నాట్యమాడాడు, నా పుట్టినరోజు పని డ్యాన్స్ చేశాను, కోరుకుంటే ఆమె ఉంది యోగం తల పల్లెములు పెట్టింది. ఎవరు అక్కడ ఏడుచుకుంటున్నాయి, రాజు మాట్లాడగా ఆయన నరికి ఇవ్వడం ఇష్టం లేదు, రాజుని తల నరికి ఇవ్వడం ఇష్టం లేదు. ఎవరంటే ప్రతి భక్తుడు తెలుసు, ఆయనకి దేవుడు దూతం తెలుసు, కానీ రాజు సభలో మాటిచ్చాడు కనుక మాట తీసేలాక బాధపడుతూ ఎవరు అక్కడ సైనికులు తల్లులకి పెట్టుడి అన్నది. ఈ ఆడవాళ్ళకి ఎందుకంటే ఇంత కడుపు మాట నాకు అర్థం కాదు. పాపిష్టి పనికి కడుపు మంట, మంచి పనికి ఉండదు ఇలాంటి బుద్ధులు. చెడుతనానికి చూడండి ఎంత ఘోరమైన స్థితి కూడా దిగజారిపోతారు. ఆమె మనిషినా, సమాజంలో ఆమె ఒక మనిషి అంటారా? నడితే ఒక పశువుతో సమానం. సొంత భర్తని కథం చేసి మరిదిని అక్కడ పెట్టుకొని ఇది తప్పు అన్నందుకు బాప్తిసం ఇచ్చే ఎవరి సేవకుడు తననే నరికించిన దుర్మార్గురాలు. యేసయ్యకు స్తోత్రం. ఎటు చెప్పండి హల్లెలూయా. పాపం చేసిన వారు బైబిల్ గ్రంథంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు. తెలియక వారు పాపం చేశారు, తర్వాత మారు మనసు పొందారు, ప్రభు గుర్తుపెట్టిన తర్వాత అన్ని విడిచిపెట్టేసి యేసు బిడ్డలుగా బ్రతికారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది శరీర కోరికంత పాపము మరొకటి లేనే. ఎంత ఘోరమైన స్థితికి దిగజారిపడ్డది. నేను మనమని చెప్పానుగా, ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆయన ఈయన ప్రేమించింది, ఇద్దరు నన్ను తిరిగారు. తర్వాత నీకు నాకు గిట్టదు అనిందంట. నడి రోడ్డు మీద మొక్క మొక్కలుగా నరుగుతున్నాడు, ఎరగ చేసేస్తున్నాడు. చూడండి, నాకు దక్కనిది ఎవరికి దక్కకూడదు. వాడు డైలాగ్ అది. ప్రపంచం అన్న తగలబడింది. ఇప్పుడు మళ్ళీ దీనికి 2 అక్షరాలు పెడతారు, ప్రేమ. ప్రేమ కాదు, ఇది కసైతం అంటారు. ప్రేమ అంటారు, ఇది మొహం ప్రేమ. ప్రేమ ఏమన్నా ప్రేమ అసలు ఏసే ప్రేమ ఏం చేసింది చెప్పండి? ప్రేమ అంటే ఎట్లా ఉండాలి? ఏసే ప్రేమ ఏంటి? ఏసయ్య ప్రేమ ప్రజల కొరకు తన ప్రాణము ఇచ్చింది. ఈడీ ప్రేమ ఏంటి? సైతాన్ ప్రేమ, నరక ప్రేమ, రాక్షస ప్రేమ. వాడు మనసులో ఫిక్స్, నాకు దక్కలిస్తే ఇంకెవరికి దక్కకూడదు, దాన్ని నరుకుతా నరికేసి. అందుకే ఈ మాయదారి ప్రేమలో, ఈ మాయదారి దోమలు మనుషుల్ని శాపంలోనికి తీసుకొని వెళ్ళిపోతాయి. ఎక్కడ తీసుకెళ్తాయి? శాపం కాదు, నరకానికి. శివరికి మెడకు ఉడితాడు పడుతుంది. ఏం పడుతుంది? పాపానికి జీతము మరణము. ఏంటంట? పాపానికి జీతము మరణము. నేను చెప్పిన మాట కాదు, బైబిలే చెప్తుంది. హల్లెలూయా. అందుకే దేవుడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా? ఈ యోవేలు గ్రంథంలో, మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖపడుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు ఎలా రావాలమ్మా? మనస్ఫూర్తిగా వేసే దగ్గరికి ఎలా రావాలమ్మా? దేవుని దగ్గరికి. దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు మనస్ఫూర్తిగా ప్రభు దగ్గరికి రావాలి. బలితోనో చురుకుతోనో కష్టంతోనో కాదు, మార్పు చెంది ఆయన దగ్గరికి రావాలి. ఒక సంవత్సరం మనకి ఆయుష్ ఇచ్చాడు కదా, మా తలపైకి వెళ్తాడు బాబు, తలపైకి వెళ్తాడు, ముగించుకుంటాడు. ఒక సంవత్సరాన్ని మనకి ఏమిచ్చాడు దేవుడు? కరుణ కటాక్షంతో మనల్ని కాపాడి మన దోషాన్ని క్షమించాడు. ఏం చేశాడు చెప్పండి? మాట్లాడకూడదు మాట్లాడితే, తాగకూడదు తాగితే, తినకూడదు తింటివి, చూడకూడదని చూద్దివి, వెళ్ళకూడదు చోట కూడా వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. హల్లెలూయా. ఆ దోషాలు పాపాలని ప్రభు ప్రేమతో క్షమించి ఈ వచ్చే సంవత్సరం నా బిడ్డలు మారుతారని దయాకీర్తిగా మరొక సంవత్సరం దేవుడికి ఇప్పుడు మనకి అట్లా అడుగు పెట్టడానికి కృపను ఇచ్చాడు. మరొక సంవత్సరం అడుగు పెట్టడానికి కృప ఇచ్చాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలయ్యా? మనసు పూర్తిగా దేవుని దగ్గరికి ఇకనించైనా రావాలి. ఎలా రావాలి? ఇకనైనా మార్పు చెంది మనస్సు పూర్తిగా ప్రభు దగ్గరికి మనము రావాలి. అప్పుడే కదా మనకు దీవెన. ఇలాంటి సంవత్సరం ఎన్నో మనకు రావాలి అంటే
ప్రభు దగ్గరికి మార్పు చెంది పాత స్థితిని పాత పెట్టబడి ప్రభా నన్ను క్షమించిన ఆయనని కొత్త జీవితాన్ని ప్రారంభించి ఇది నూతన మనసుతో తిరిగి మనసు పూర్తిగా రావాలి. ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి తెలుసా మనకి? మీరందరూ కూడా ఈ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు. నేనేమంటాను తెలుసా? ఇదిగో ఇదే మన పోయిన వారం దేవుడు మనతో మాట్లాడినా, పోయిన దినం దేవుడు మనతో మాట్లాడిన వాగ్దానం. ఏం వాగ్దానం ఇచ్చాడు? ఎవడైనా నూతన సంవత్సరంలో మనసు పూర్తిగా తిరిగి నా ఎద్దకు వచ్చేవాడిని నేను ఆ సంవత్సరం అంతా దీవిస్తానని దేవుడు వాగ్దానము చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా వచ్చేవాడిని? మనము పూర్వకంగా తిరిగి నా మందిలోకి వచ్చేవాడిని. ఆ 2021 నేను వారికి దీవెనకరంగా మారుస్తానని వాగ్దానం చేశాడు. ఎప్పుడు? 30వ ఏ తారీఖున? పోయిన సంవత్సరం 30వ తారీఖు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు గుర్తుందా లేదా? ఆ వాగ్దానం మాకు అక్కర్లేదులేండి, మాకు ఏదో ఇక్కడ కావాలి వాగ్దానం కూర్చున్నాను. ఏ వాగ్దానం వరకు? మాకు వాగ్దానం కావాలని కూర్చున్నారు. ఆయన ఇచ్చే ప్రవచన పూర్వకమైన వాగ్దానాన్ని ఇష్టపడేవారు తక్కువ. ఎందుకు వాగ్దానం తీసుకోవాలంటే ఎట్లా ఉండాలి? అసలు వాగ్దానం అంటే తెలుసు మీకు? వాగ్దానం అంటే ఏంటి చెప్పండి అసలు? హల్లెలూయా. అసలు వాగ్దానం అంటే అసలు నెంబర్ 1 వాగ్దానం అంటే ఏంటి మీకు చెప్పండి. ఒక్క చెప్పండి, చెప్తాను మీకు అర్థం చెప్తాను నేను. వాగ్దానం అంటే ఏంటి? సంవత్సరపు వాగ్దానం అనుకోండి, అది ఏంటి? అసలు వాగ్దానం ఎలా మనం తీసుకోవాలి, ఎలా పొందుకోవాలి? చెప్పండి, మీరే చెప్పాలా? ప్రార్థన చేసుకుని వచ్చి గలాలు పెట్టిన వాగ్దానం తీసుకుంటారు, అంతేనా? వాగ్దానం ప్రకారం నడవాలి, అంతేనా? అసలు వాగ్దానం అంటే ఏంటో తెలుసా? దేవుడే మనతో దర్శనము ద్వారా కళల ద్వారా ముందుగానే మాట్లాడారు. వచ్చే సంవత్సరం నేను ఇలాగా దీవించబోతున్నా అని దర్శనం చెప్పాలి. బైబిల్ గ్రంథంలో ఒక రిఫరెన్స్ దేవుడు చూపించి, ఇదిగో నిన్ను ఈ వాగ్దాన ప్రకారం నేను దీవించా పోతున్నా, అది వాగ్దానం. దేవుని స్తోత్రం. పచ్చి తాగుపోతూ వచ్చాడు అనుకోండి, ఇప్పుడు చర్చకి ఒక తిరిగిపోతూ వచ్చాడు అనుకోండి, దేవా నీ వాగ్దానం తీసుకుంటున్నాను అని చేయబెడితే అక్కడ అన్నయ్య అవుతాయి. ఏమవుతుంది? ఏమవుతుంది? మంచి వచ్చిందా చెడ్డది వచ్చింది? వాగ్దానం చెప్పండి, గట్టి చెప్పండి. హల్లెలూయా. ఈ వాగ్దానాలునే, ఈ వాగ్దానాల్లో ఒక్కటి కూడా చెడ్డది ఉంటుంది. ఏముంటాయి? మొత్తం దీవెనలు దీంట్లో నువ్వు నాశనం అయిపోతావు, నీకు జబ్బు వచ్చింది అనేది ఏది దీంట్లో ఉండనే ఉండవు. హల్లెలూయా. రోజు 2 సినిమాలు చూసి తీసినా కానీ నేను దీవించబోతున్నా అని అవుతాయి. అన్ని దీవెనలే. ఏమున్నాయి? ఈ వాగ్దానాలు అన్ని దీవెనలే ఉంటాయి. ఏదో ఒకటో రెండో నీ క్రియలు బాగలేవనో లేకపోతే ఇట్లా నడుచుకోమనో ఏదో ఒకటి ఉంటే ఉండవచ్చు. అది నేనది ఏంటంటే ప్రార్థనలు నీకు పోయిన సంవత్సరంలో దేవుడు నీకు ఏం చేయాలి? దర్శనము ద్వారా కళల ద్వారా నీకు వాక్యం ద్వారా స్వరం ద్వారా మాట్లాడేది నిజమైన వాగ్దానం. చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా. ప్రవచనముతో దేవుడు నీతో మాట్లాడతాడే, అదే నిజమైన ఇంకా వాగ్దానం. ఇప్పుడు ఈ వాగ్దానం మీ విశ్వాసం ఏంటది? వింటున్నారమ్మా? ఇప్పుడు ఈ వాగ్దానం ఏంటి? ఈ వాగ్దానము మీ విశ్వాసం. దేవుడు నా విశ్వాసాన్ని బట్టి నాకు ఏదన్నా మంచి వాక్యం ఈ సంవత్సరం నేను నడబోయేది నాకు ఇస్తారని మీ నమ్మకం చొప్పున మీకు ఏ దేవుడు ఇస్తాడు. అర్థమైందా? మీ విశ్వాసంతో ప్రార్థనతో తీసుకుంటారు కనుక మీ విశ్వాసం బట్టి దేవుడు మీకు మీ వాగ్దానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఎలా ఉండాలి ఈ నూతన సంవత్సరం? మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి అమ్మా? మనసు పూర్తిగా దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? ఈ సంవత్సరం మనస్ఫూర్తిగా దేవుని దగ్గరికి మనం ఎందుకు నడుచుకోవాలి? పోయిన సంవత్సరం అంతా ఆయన కరుణ కటాక్షం మీకు ఇచ్చాడు. సమాధిలో ఉండి దేవుడు నీ ప్రాణాన్ని విమోచించాడు. ఏ తెగులు నీ గుడాలకు రాకుండా దేవుడు నిన్ను తప్పించాడు. ఏ అపాయం మీకు రాకుండా దేవుడు నిన్ను
కాపాడాడు. అందుకు ఈ సంవత్సరంలో నీవు మనస్సు పూర్తిగా దేవుని దగ్గరికి రావడమో ప్రారంభించి ఏం చేయాలి చెప్పండి? మంచి ఫలములు నీవు ఫలించాలి. చెప్పడం గట్టిగా వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చెట్టుకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చే టైం చెప్పండి? చెప్పాలి. 4 ఏళ్ళు. ఏంది? దేవుడు చెప్పింది 3 ఏళ్ళు, తోటమాల అడిగింది 1 సంవత్సరం. ఒక ఎంత లేని ఎడల నరికవతల పడేట. దేవుడు ఇంకొక మాట కూడా చూడండి, సామెతల గ్రంథం. ఒక్క మాట చదివి ముగిస్తాను. సామెతలు చూడండి, సామెతలు. మీకు ఆకలి అవుతుంది, మాకు ఆకలి అవుతుంది కనుక కొంచెం వెళ్దాం. ఇరవై 23వ వచనం. 1:23వ వచనం. నా గద్దింపు విని తిరుగుడి. సామెతల గ్రంథం 1:23వ వచనం. సామెతల గ్రంథం 1:23వ వచనం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదను, నా ఉపదేశము మీకు తెలిపదను. ఇంకా చూసుకోండి, ఇక్కడ నుంచి కథలు. నేను పిలువగా ఇంకా ఏమైందమ్మా? నేను పిలువగా ఎవడు వినలేదు, నేను చెయ్యి చాపగా ఎవడు లక్ష్య. పోయిన సంవత్సరం ఎట్లా అయిపోయింది బిడ్డ? నీ కృపా కనికరం నేను ఉంచాను, దయాదాక్షిణ్యం ఉంచాను, సమాధి నుంచి నీ ప్రాణాలు వినిపించాను బిడ్డ. ఇదిగో నేను పిలుస్తున్నాను, మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకు. దేవుని ప్రేమ ఇది. మనసు పూర్తిగా నా యొద్దకు రా. నేను పిలుస్తున్నాను, నా యొద్దకు రా. నేను చేయి చాపుతున్నాను, నా రెక్కల కిందికి రా. నీకు 4 ఏళ్ళు ఇచ్చిన అవకాశం, రా. ఇంకా చూడండి, నేను చెప్పిన బోధ మీరు ఏది వినకపోతే ఏం చేశారంట? నేను చెప్పిన బోధ మీరు ఏది వినక ఏం చేశారంట? చెప్తే చెప్పుకోవయ్యా, ఇంతే మేము ప్రార్థనకు రావాలని వచ్చాము, కూర్చోవాలని కూర్చున్న పోవాలనుక పోతున్నాము. నీ మాటలు నీ బోధ మాకు అక్కరా. ఉత్సవాలను కూర్చొని వచ్చి అంటే వినడం లేదు, దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం మేము జీవించాం. జస్ట్ చర్చికి పోవాలి, సండే వచ్చి కూర్చుంటే లేచి పోతుంది అంతే. మాకు మిగతా ఆ వాక్యంతో పని లేదు, వాక్యం అనుసరించి నచ్చే పని మాకు లేదు. క్రిస్టియన్స్ కనుక వచ్చారు కూర్చోవాలి, తిరిగి మరలా అట్లా కాదు. నా ఉపదేశం మీరు గైకొనాలి, నా మాటలు మీరు విని దాని ప్రకారం నడవాలి. మీరు త్రోసేస్తున్నారు. ఇంకా చూడు, నేను గద్దిస్తే మీరు లోపడలేదు. ఏం చేస్తాడు? నేను ఎన్ని చేసినా మీరు ఏం లేదు, లోపడలేదు, అన్ని చేసినా ఏం చేయలేదు, అస్సలు మీరు మనసు మార్చుకోలేదు కనుక భయం మీ మీదికి తుఫాను వల్ల వచ్చినప్పుడు సుడిగాలి వీచున్నట్లుగా మీ మీదికి మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాసము చేసేది. ఏం చేస్తారంట? ఒక చిన్న మాట చెప్పండి. చెప్తారు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి, అక్కడ వెళ్ళకో అన్నారనుకోండి, ఏమవుతుంది? అమ్మాయి బాబా బాబు అక్కడికి వెళ్ళకయ్యా, అక్కడికి వెళ్తే నీకు ప్రమాదం జరుగుతుంది, అక్కడ మంచిది కాదు, ఆ చోటు కాడికి నువ్వు బాగా అన్నారనుకోండి. అమ్మా ఆ పిల్లలు ఎనకుండా పోయారనుకోండి, రావాల్సిన అబ్బాయి వచ్చిందనుకోండి, అమ్మ నా ఏమంటారు? అయ్యో బిడ్డ నీకు ఇంత కష్టం వచ్చిందా, ఇంత బాధ వచ్చిందా అని అంటారా? ఏమంటారు? మరి మీరే చెప్పాలి. ఏమంటారు? నేను చెప్పి తినా అక్కడికి వెళ్ళొద్దని, అక్కడ మంచిది కాదని, అక్కడ ప్రాబ్లం ఉందని, అక్కడ సమస్య వస్తుందని, అక్కడ ఇబ్బంది కలుగు. నేను చెప్పానని చెప్పలేదా? ఇప్పుడు నేను చెప్పను కూడా నువ్వు చేసావు కనుక బాగా అంటా మా ఐస్ క్రీమ్ తినకమ్మా సరిపోయింది, ఐస్ క్రీమ్ తినకమ్మా సరిపోయింది నేను తింటా, నాకేం కాదని గుచ్చుకు మింగారు ఐస్ క్రీమ్ తిన్నాను. తర్వాత ఏమైంది?
సరితే జలుబు అయిందానికి ఏమంటారు అంటే ఏమంటారు ఇంకప్పుడు నేను చెప్పి తింటే సరిపోయింది చలికాలం బాగుంటుంది ఏ సైకిల్ స్పాట్ అంటారా ఈ చుట్టు పేరు ఏం పేరు పెట్టాలి ఏం చుట్టూ అది అరే పెళ్ళికొడగా మాకు తెలియదు నేర్చుకున్నాను బాబు ఎక్కడ పేరు పడితే దానికి ఒక పేరు ఉంటుందిగా కాదు ఒక చుట్టుకో పేరు ఉంటుంది చుట్టూ కొన్ని పేర్లు ఉంటాయి తెలుసండి ధోని చుట్టూ రావు చుట్టూ అది ధోని ధోనినా ఏం పేరు ధోని బ్యాట్ బాల్ ఆడుతూ ఉంటాడు క్రికెట్ ఆడుతూ ఉంటాడు ధోని చుట్టూ అని కూడా పేరు పెట్టి తెలుసా నీకు ఆయన ఉండదు ఆయన చుట్టూ ఇరమోసుకుంటే క్రికెట్ ఆడేటోడు అప్పుడు చూసి వాళ్ళు అందరూ ఏం చేస్తారు చెప్పండి ప్రతి ఒక్కరు పెంచడం అదే స్టైల్ కట్ చేయడం ప్రతి ఒక్కరు పెంచడం అదే స్టైల్లో కట్ చేయడం ఏంటంటే ఆ మంగళం కూడా మంచి గిరాకీ వచ్చింది తెలుసా ఆయన బోర్డు పెట్టేశాడు ఆ ధోని ఫోటో ఒకటి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి కమాన్ కానీ ధోని కటింగ్ ప్రతి ఒక్క రోజు ధోని కటింగ్ ఇంకా హల్లెలూయా హల్లెలూయా ఇంకొక మిలిటరీ కటింగ్ అంటారు ఏం కటింగ్ అది మిలిటరీ కటింగ్ అది ఇంతే ఉంటుంది పెద్ద కూడా ఇంకా కొంతమంది నైజీరియన్ కటింగ్ వాళ్ళ జుట్టు నైజీరియన్ బ్లాక్ కలర్ వాళ్ళకి అంత ఎక్కడది ముడతగా సమ్మగా వెళ్ళిపోయేదంటే వాడు మాత్రం ఏంట నైజీరియన్ వాళ్ళ కటింగ్ ఇది ఏమా కోడి కటింగ్ తెలుసా కోడి జుట్టు కటింగ్ ఉంటుంది నిజం అంటే ఈ జుట్టు ఇట్లా లేదు ఇదంతా ఏముండదు ఇది మాత్రమే ఇట్లా ఉండదు ఏ నుంచి ఇట్లా లేచి అంటే అది ఏముండదు కోడి చుట్టూ కటింగ్ అలా ఏమి ఉండదు కరెక్ట్గా ఇటు ఉండదు కోడికి చుట్టూ ఏమి ఉండదుగా ఇటు చుట్టూ పెరుగుతాయి దాని చుట్టూ ఏమే పెరుగుతుంది మీతో సాపు ఈ మనుషులు కూడా అయిపోయి స్టైల్ మారుతుందండి ఏంటంటే కోడి